హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 పథకాల్లో ఒకటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలనే పథకానికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో చూద్దాం. ఈ నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇస్తారు, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, దీనికి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంతకు ముందు 2018 సంవత్సరంలో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి యువనేస్తం అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. ఈసారి కూడా ఈ పేరుతోనే మనకు వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఇప్పుడు నేను చెప్పే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అర్థమవుతుంది. సగం విని మీరు తర్వాత ఎలిజిబిలిటీ లేదని బాధపడద్దు. క్లియర్ గా అన్ని వివరాలు చెప్తాను. సో నేను చెప్పే ఎలిజిబిలిటీస్ లో మీరు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 10th క్లాస్ చదివాను, నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా, లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. కానీ ఓన్లీ 10th క్లాస్ ఇంటర్ చదివి ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు. ఇక ఓన్లీ ఐటీఐ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉండదు. మినిమం డిగ్రీ అయినా లేదా డిప్లొమా అయినా కంప్లీట్ చేసిన వారికి మాత్రమే, దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు, వీరు కూడా అర్హులే. ఇక ఏజ్ విషయానికి వస్తే 22 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, అవి తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేమిటో ఒక్కొక్కటిగా చెప్తాను. మీరు ఎంప్లాయ్ అయి ఉండకూడదు. ఒకవేళ మీరు ఏదైనా చిరు ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా మీకు పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటే మీకు ఈ పథకం వర్తించదు. పిఎఫ్ అకౌంట్ లేకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నవారు దీనికి అర్హులే. అలాగే తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఇంకా భూమి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులకు కానీ మీకు కానీ 4 వీలర్ అనేది ఉండకూడదు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీ ఫ్యామిలీలో ఉండకూడదు, అంటే మీ రేషన్ కార్డులో ఉండకూడదు. ఇక గవర్నమెంట్ నుంచి లోన్లు కానీ సబ్సిడీలు కానీ తీసుకొని ఉండకూడదు. ఒకవేళ తీసుకొని ఉంటే అది 5 లక్షల కంటే తక్కువే ఉండాలి. మీరు ఏ రూపంలో కూడా స్కాలర్షిప్ అనేది ప్రస్తుతం తీసుకుంటూ ఉండకూడదు. ఇంకా మీరు చదువుతూ ఉండకూడదు. చదువు మొత్తం కంప్లీట్ అయ్యి ఉండాలి. ప్రజెంట్ మీరు నిరుద్యోగిగా ఉండాలి. పెన్షన్స్ అనేవి తీసుకుంటూ ఉండకూడదు. ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లింక్ అయిందా లేదా అని చూసుకోవడానికి UIDAI ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందా లేదా చూసుకోండి. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే డిప్లొమా చదివి ఉంటే డిప్లొమా, డిగ్రీ చదివి ఉంటే డిగ్రీ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. తర్వాత వర్కింగ్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే మనకు 2 రకాలుగా అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకటి, దీనికి సంబంధించి సపరేట్గా ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తారు, దాంట్లోనే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. రెండవది, మనకి వెబ్సైట్లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వీడియోని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీరు ఆ వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇప్పటికీ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అని. సో గవర్నమెంట్ మొదటగా DSC నోటిఫికేషన్కి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. ఆ తర్వాత ఇంకొన్ని ఫైల్స్ మీద అయితే సంతకం చేశారు. సో ఇక జూన్ 18వ తేదీన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ 6 గ్యారంటీల పైన తప్పనిసరిగా నిర్ణయాలు అయితే క్యాబినెట్ మీటింగ్లో తీసుకుంటారు. సో మనకి 18వ తేదీన తెలుస్తుంది ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని. దీనికి సంబంధించి ఎప్పటి నుండి ఈ పథకం అమలు చేస్తారు అని. సో 18వ తేదీ వరకు వెయిట్ చేయండి. నేను 18వ తేదీ ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి వీడియో చేస్తాను. ఆ రోజు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేవి వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.